నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, దంతాలపల్లి, పెద్దవంకర, నరసింహులపేట, మరిపేడ బంగ్లా కేంద్రంలో మేడే వేడుకలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వామపక్ష భావజాలాన్ని తుడిచిపెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూనే అందులో భాగంగా 3 లేబర్ కోడ్ చట్టాలను తీసుకుని వచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నేల రాసే ప్రయత్నాలు చేస్తున్నది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే 8 గంటల పని దినాన్ని తుడిచిపెట్టాలని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 12 గంటల పని దినాలను మతోన్మాద బీజేపీ ప్రభుత్వాలు తీసుకుని వస్తున్నాయన్నారు. ఈనాటికి 139వ మేడే ఇవాళ శ్రీకాకుళం నగరంలో, అమెరికాలో శ్రీకాకుళం నగరంలో కార్మికులు పని గంటలు తగ్గించాలని అనేక పోరాటాలు చేసి ఆ పోరాటంలో అమరులయ్యారు. వాళ్ళ ప్రాణ త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కార్మిక చట్టాలు, కార్మికులకు భద్రత కల్పించడం కోసం చట్టాలు చేశారు. ఇవాళ ఆ చట్టాలను ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాలను మొత్తం రద్దు చేస్తూ నల్ల చట్టాలను తీసుకొస్తూ, లేబర్ కోడ్లను తీసుకొస్తూ ఇవాళ కార్మికుల్ని ఒక కట్టు బానిసలాగా చేసే పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇలా ఒక మతాల పేరుతోని, కులాల పేరుతోని అనేక ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యావంతులు అందరూ పార్టీలకు అతీతంగా, అన్ని సంఘాలకు అతీతంగా ఇలా ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని CPIML న్యూ డెమోక్రసీ పార్టీ తొర్రూరు డివిజన్ కమిటీ పక్షాన నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, సందర్భంగా ప్రజానికానికి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలో CPI, CPM, CITU, AITC ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అన్ని తొర్రూరు మెయిన్ రోడ్డు పైన ఉన్నటువంటి అన్ని కూడల్లో CITU కార్మిక సంఘాల జెండాలన్నీ ఆవిష్కరిస్తూ మార్కెట్ నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా రామకృష్ణ థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొత్తంగా కూడా ఈ మేడే ఉత్సవాలు నిర్వహిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికుల పైన అనేక నిర్బంధాలు విధిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. ఈ లేబర్ కోడ్లు కార్మికుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయి, కార్మికులకు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మే 20వ తేదీ రోజున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉంది.